ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఇప్పుడు నా శరీరం అనుకోండి, నా శరీరం నడుస్తుందని అంటే ఎలా నడుస్తున్నది అనేది ఒకసారి ఆలోచించాలండి. ఈ శరీరం నడవాలంటే ఆహారం కావాలంటే శక్తి కావాలి అనుకుంటాం. శక్తి ఎలా వస్తుందని అంటే ఆహారం ద్వారా వస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆహారం ద్వారా ఈ శరీరం పూర్తిగా నడవగలుగుతుంది అనేది నడవలేదండి. ఎందుకు నడవలేదని అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు ప్రతి ఒక్కటి 24 గంటలు పనిచేయాల్సిందే. ఏ అవయవమైనా కానీ 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నామని అంటే కుదరదండి. ఒకవేళ అలా తీసుకునేది అనుకోండి 3 నిమిషాల్లో నలుగురు కావాల్సి వస్తుంది మనం పోయినాటికి. సో ఇన్ని అవయవాలు 24 గంటలు పనిచేసే ఆహారము ఎవరైనా తింటున్నామని అంటే నాకు తెలిసి అయితే నేనైతే తినట్లేదండి. ఎందుకు తినట్లేదనంటే మనం తినేదే అంత ఫుడ్ 3 పూట్ల కలిపి కూడా అంత కూడా తినలేము. 24 రెండోది ఆ ఫుడ్ లో కూడా వ్యర్థాల కింద చాలా వరకు వదిలేస్తాం. అందులో ఇప్పుడు తినే ఫుడ్ వీలైనంత వరకు కల్తీ ఫుడ్డే తప్ప స్వచ్ఛమైన ఫుడ్ చాలా వరకు దొరకడం లేదు. మిగతా అవయవాలన్నీ కూడాను ఈ శరీరము నడుస్తుందంటే ఎలా నడుస్తుంది అనేది కూడా చూడాలి మనం. ప్రకృతి నుంచి నడుస్తూ ఉంటుంది, పంచభూతాల ద్వారా నడుస్తూ ఉంటుంది, అష్టదిక్పాలకుల ద్వారా నడుస్తుంటుంది, గురు పరంపర ద్వారా భగవంతుడి శక్తి ద్వారా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి నా సాధన ద్వారా నేను తెలుసుకున్న దాన్ని మీకు తెలిసిన దాన్ని గుర్తు చేస్తూ ఉన్నానండి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని అంటే మనకున్నటువంటి ఆరా ద్వారా, శక్తి శరీరాల ద్వారా, నాడుల ద్వారా, చక్రాల ద్వారా మన శరీరంలోకి తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకున్న దాన్ని వదిలిపెడుతూ ఉంటాం. మన శరీరానికి ఎంత శక్తి అవసరమో అంత తీసుకోవాలి, మిగతాది వదిలేయాలి. వదలకుండా అలాగుంటే కూడా కొత్త శక్తి వచ్చేటందుకు అవకాశం లేదు. లోపలికి గాలి తీసుకోవాలి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలితేనే ఆక్సిజన్ మనం లోపలికి తీసుకోగలుగుతాం. అదేవిధంగా ఆహారం తీసుకోవాలన్నా వ్యర్థాలు వదిలితేనే ఆహారం తీసుకోగలుగుతాం. అట్లాగే మనలోకి మంచి విషయాలు రావాలంటే కూడాను పాత విషయాలను వదులుతూనే ఉండాలి. అలా వదలాలంటే వేటిలతో వదలాలి అనేది కూడా తెలియాలి. ఫిజికల్ బాడీకి సంబంధించి అయితే ఫిజికల్ గా వదులుతాం. ఎనర్జీ ఫామ్ లో ఉండే వాటిని ఎనర్జీ ఫాములనే వదలాల్సి వస్తుంది. ఇప్పుడు శారీరకమైనటువంటి సంతోషం కానివ్వండి, సమస్యలు కానీ, మానసికంగా సంతోషంగా ఉన్నామా, బాధల్లో ఉన్నారా, మేధోపరంగా సంతోషంగా ఉన్నారా, బాధలలో ఉన్నారా, ఆధ్యాత్మిక పరంగా సంతోషంగా ఉన్నారా, బాధలలో ఉన్నారా, పితృదేవతల పరంగా సంతోషంగా ఉన్నారా, బాధల్లో ఉన్నారా, కర్మపరంగా సంతోషంగా ఉన్నారా, ఇంకొక విధంగా ఉన్నారా, ఇవన్నీ కూడాను శక్తి శరీరంలో శక్తి పరంగా ఉంటాయి కనుక వాయి కనబడే వాళ్ళకి అవి తెలిసిన వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలి తప్ప ఎవరికి వాళ్ళు తెలుసుకునేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. దానికని గమనించి మీ శరీరాలని వీలైనంత వరకు శుభ్రం చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలి. ఫిజికల్ బాడీలో చాలా తక్కువ ఉంటాయండి. సపోజ్ నిద్రపోతారు, చాలా అందరం కూడా ప్రతి ఒక్కరూ నిద్రపోయేటప్పుడు ఏం నిద్రపోతుంది? ఫిజికల్ బాడీ నిద్రపోతుంది, ఇంకోటి నిద్రపోతుంది. లోపల అవయవాలు ఏమైనా నిద్రపోతున్నాయని అడిగితే ఏ అవయవం కూడా నిద్రపోదు. ప్రతి ఒక్కటి పనిచేస్తూనే ఉంటది. కానీ నిద్రపోతున్నాయి ఏం నిద్రపోతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అలా నిద్రపోయిన తర్వాత మధ్యలో ఎవరన్నా లేపినాక పక్కన లేస్తారు. అది లేపేటప్పుడు ఎవరు లేపుతారు? ఇవన్నీ కూడాను ఆలోచించి మీకు తెలిస్తే ఒకసారి గుర్తు చేసుకోండి. తెలియకపోతే తెలుసుకున్న వాళ్ళని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇవి తెలుసుకున్న దానివల్ల మీకు జీవితంలో చాలా వరకు ఉపయోగపడతాయండి. దయచేసి అర్థం చేసుకొని సహకరించవలసిందిగా మీ శరీరానికి కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదములు. హరి ఓం.